పట్టణంలో గంగమ్మ జాతర ఈ 11, 12వ తేదీల్లో బుధవారం, గురువారం జరుగుతున్నది. జాతరకు సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడమైంది. ఎందుకంటే ఈ గంగమ్మ తల్లి కొలువయ్యేది పట్టణ నడిబొడ్డున నడి వీధిలో కొలువైంది. ఈ జాతర సందర్భంగా ఆ వీధి మొత్తాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచినో వస్తున్నటువంటి ఆనవాయితీ. అయితే ఏ రోడ్లో అయితే బంద్ చేస్తారో, దాన్ని కట్టడి చేస్తారో, అది పూర్తిగా తమిళనాడుకు వెళ్ళేటువంటి రోడ్డు, అత్యంత బిజీ అయినటువంటి రోడ్డు. ఆ రోడ్డును బంద్ చేయడంతో వాహనాలు పూర్తిగా మరలింపు చేయాల్సిన పరిస్థితి మనకు ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నది. అదేవిధంగా ఈసారి కూడా మేము వాహనాలను మళ్లించాము. ప్రతిసారి వాహనదారులు ఇబ్బంది పడుతుండడం మేము గమనించాము. దానికోసమని ఒక పక్కా ప్రణాళికతో ఈసారి ముందుగానే వాహనదారులందరికీ మనం ఇంటిమేట్ చేయడం జరిగింది. ఫలానా తేదీ నుంచి, అంటే ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా సత్యవేడు పట్టణంలో కవరపేట వైపు వెళ్ళే వాహనాలకు అనుమతి లేదు అని మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ముందుగా చెప్పడంతో వాళ్ళు కూడా తెలుసుకొని తమ ప్రత్యామ్నాయదారులు వాళ్ళు చూసుకున్నారు. అదే దానికోసం అయితే తెలియని వారు పొరపాటున వస్తే, టౌన్లోకి వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది కావడంతో మేము ముందుగానే డిఎస్పి గారి యొక్క పర్యవేక్షణలో పక్కా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దాసుకుప్పంలో, అంటే తమిళనాడు ఊతుకోట వైపు నుంచి వచ్చే వాహనాలను దాసుకుప్పంలో మరల్చి తిప్పి పంపిస్తున్నాము. పెరియపాలెం మీదుగా చెన్నైకి వెళ్ళేటివి, తమిళనాడు వైపు వెళ్ళేటివి. అదేవిధంగా కార్లు, బస్సులు, వీటికి మోటార్ సైకిళ్ళు వీటికి అనుమతిస్తున్నాం ప్రస్తుతానికి. ఒక్క లారీలు, ట్రక్కులు, భారీ వాహనాలు ఇటువంటి వాటికి అనుమతింపబడలేదు. అదేవిధంగా శ్రీ సిటీ వైపు నుంచి, అంటే శ్రీకాళహస్తి, బుచ్చినాయుడు కండిగ, వరదయ్యపాలెం మీదుగా వచ్చే వాహనాలను కడూరు క్రాస్ దగ్గర 24/7 చెక్ పోస్టు పెట్టి అక్కడి నుంచి తడా వైపుకు మరలిస్తున్నాము. అయితే అటువైపు నుంచి 1-2 వాహనాలు మిస్ అయ్యి వచ్చేటివి, మరియు శ్రీ సిటీ నుంచి వచ్చే వాహనాలను పాలగుంట క్రాస్ దగ్గర ఆపి అటువైపు నుంచి తమిళనాడు వైపుకు పంపిస్తున్నాము. అయితే కొన్ని భారీ వాహనాలను మాత్రం వెనక్కి తిప్పి పంపించడం జరుగుతున్నది. అక్కడి నుంచి టౌన్లోకి వస్తాయి. టౌన్లోకి వచ్చిన వాహనాలను మాత్రం ఆ 2 రోజులు, అంటే 11వ తారీఖు మధ్యాహ్నం నుంచి 13వ తారీఖు ఉదయం దాకా మన తెలుగుగంగ కాలువ మీద శ్రీకాళహస్తి బస్టాండ్ వైపుగా మరలిస్తాం. అటువైపు నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ఇటువైపు వచ్చేవి టౌన్లో ప్రధానకి గంగ జాతర సందర్భంగా దాన్ని కట్టడి చేయడం జరిగింది. అనుమతించట్లేదు కాబట్టి పల్లపు వీధిలో 1 వే ట్రాఫిక్గా మనం ఏర్పాటు చేయడం జరిగింది. పల్లపు వీధిని, అంటే టౌన్లో వచ్చిన వాహనాలు పల్లపు వీధి మీద గుండా వెళుతూ మెయిన్ రోడ్లోకి ఎక్కి తమిళనాడు వైపుగా వెళ్ళేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆపోజిట్ పోకుండా 24/7 ఒక కానిస్టేబుల్ని పికెట్ లాగా అక్కడ వేయడం జరిగింది. అదేవిధంగా కవరపేట వైపు నుంచి వచ్చే వాహనాలను టౌన్లోకి అనుమతించకుండా, అంటే టువర్డ్స్ పల్లపు వీధి అయితే అది 1 వే పెట్టాం. అదేవిధంగా ప్రధాన రోడ్డు అయినటువంటి గంగమ్మ తల్లి ఉండేటువంటి రోడ్డు బ్లాక్ అయింది కాబట్టి హరిజనవాడ క్రాస్ దగ్గర ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేసి అది 1 వే లాగా అందులో మరల్చి అక్కడి నుంచి నేరుగా వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర రోడ్డు ఎక్కేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా సింగిల్ రోడ్డు కావడంతో ఆపోజిట్ వాహనాలు వెళ్లకుండా వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర ఒక కానిస్టేబుల్ని 24/7 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యలో ట్రాఫిక్ జామ్ చేయకుండా మూవింగ్ పార్టీలను 2 పార్టీలను పెట్టడం జరిగింది. ఈ విధంగా బందోబస్తు అంతా చాలా క్లియర్గా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరము టౌన్ క్లాక్ నుంచి గంగమ్మ తల్లి వరకు రోడ్డు మధ్యలో వీళ్ళు పెడుతున్నారని చెప్పి అదొక ఫిర్యాదు రావడం జరిగింది. దాన్ని ఈసారి పెట్టకుండా రోడ్డుకు అటువైపు ఇటువైపు మాత్రమే పెట్టుకునేలాగా ఏర్పాటు చేసి రోడ్డు మధ్యలో ప్రజలు తిరిగేదానికి మేము తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ అడుగుంటాం. అదేవిధంగా ఈ జాతర రోజు ఏదైతే ఊరేగింపు జరుగుతుందో అప్పుడు ఒక స్పెషల్ పార్టీని కూడా ఏర్పాటు చేస్తాం. ఈ స్పెషల్ పార్టీని ఏర్పాటు చేసి దాన్ని ఎక్కడ అమ్మ తల్లిని తాకకుండా నీట్గా ప్రతి చోట ఊరేగింపు జరుగుతూ ప్రతిష్టాపన అయ్యేటట్లుగా చేస్తాం. అదేవిధంగా ఏదైతే దర్శనానికి వస్తారో వారికి కూడా ఎటువంటి అంతరాయం లేకుండా తగిన సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. ఇందుకోసమై మనకు 11, 12వ తారీఖుల్లో ఒక డిఎస్పి పుత్తూరు జి రవికుమార్ గారి ఆధ్వర్యంలో, వారి యొక్క పర్యవేక్షణలో, వారి యొక్క సలహా సూచనలతో 3 సిఐలతో, సత్వీర్ సిఐ అయిన నేను, అదేవిధంగా నారాయణవనం సిఐ అయినటువంటి రవీంద్ర,
అదేవిధంగా పుత్తూరు టౌన్ సిఐ అయినటువంటి సురేంద్ర నాయుడు మేము ముగ్గురము వీటిని పర్యవేక్షిస్తాం. దాదాపు 10 మంది ఎస్ఐలను వీటి కోసం కేటాయించుకున్నాం. సిబ్బందిని 100 మంది దాకా కేటాయించుకున్నాం. అదేవిధంగా ఈ స్పెషల్ పార్టీలను ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేసినాం. ఎస్పీ సార్కి రిక్వెస్ట్ చేసి 2 స్పెషల్ పార్టీలతో చేస్తున్నాం. ఇక ఆఖరుగా అతి ముఖ్యంగా డ్రోన్ కెమెరాలను మేము దాదాపుగా 5 డ్రోన్లను మాకు పంపించాలని ఎస్పీ సార్ని విన్నవించుకున్నాం. అవి వస్తాయని సానుకూలంగా స్పందించారు. ఆ డ్రోన్ కెమెరాలు ఒకటి అమ్మవారికి ఇస్తూ, ఒకటి క్యూ లైన్లకు పెట్టుకుంటూ, ఒకటి మాత్రం ఈ ఆకతాయిలు ఎవరైతే ఎక్కడైతే అల్లరి చేస్తుంటారో ఈ గంజాయి బ్యాచ్లు, ఆకతాయిలు, తాగుబోతులు, ఎందుకంటే జాతర అంటే మ్యాక్సిమం నాన్ వెజ్, తర్వాత ఈ తాగుడు ఇటువంటివి ఎక్కువగా ఈ యొక్క కల్చర్లో భాగం కాబట్టి దీన్ని అలుసుగా తీసుకొని ఎవరైతే ఆకతాయిలు తమ తోక జాడించాలని చూస్తారో వారిపైన డ్రోన్ కెమెరా నిఘా ఉంటుంది. డ్రోన్ కెమెరా నిఘా ఉండడమే కాదు, వీళ్ళ చేష్టలు ఏంటి, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఈ బ్యాచ్లు ఎక్కడ తిరుగుతున్నాయని చెప్పి వారి మీద ప్రత్యేకంగా మఫ్టీలో మా పోలీస్ సిబ్బందిని వారి కోసమే కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. అదే ఎందుకైనా వాళ్ళు ముందు నుంచి వాళ్ళ మీద నిఘా ఉంచితే మంచిదని వీరందరినీ మా నోటీసు దాదాపు 30 మంది